సమ్మర్ లో బాడీ హీట్ తగ్గించుకుంటూ అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. వెల్కమ్ టు మై ఛానల్ చిట్టి కబుర్లు. సబ్జా గింజలతో చేసే డ్రింక్ అండి. సో ఈ డ్రింక్ వల్ల మీరు బాడీలో హీట్ తగ్గించుకోవచ్చు, అలాగే వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు అనమాట. సో ఫస్ట్ దీనికి మనం సబ్జా గింజల్ని 15 minutes పాటు నానబెట్టుకోవాలన్నమాట. సో ఎలా నానబెట్టుకోవాలో నేను మీకు చూపిస్తాను. కిరాణా షాప్లలో కానీ ఎక్కడన్నా కానీ మనం సబ్జా గింజలు అని అడిగితే ఇలా ఇస్తారండి. సో ఇలా ప్యాకెట్లలో దొరుకుతుంది సబ్జా గింజలు. ఇలా బ్లాక్ సేమ్ నువ్వుల టైప్ ఉంటాయి అన్నమాట. సబ్జా గింజలలో మంచి ఫైబర్ ఉంటుందండి, అలాగే కాల్షియం, మెగ్నీషియం కూడా ఉంటాయి అనమాట. సో ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల మనకు ఆకలి అనేది తొందరగా కాదనమాట. సో దాని ద్వారా మనము వెయిట్ లాస్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇది అలాగే ఇందులో కూలింగ్ ఎఫెక్ట్ అనేది చాలా ఉంటుంది అనమాట. సో అలా మనం బాడీలో ఉన్న హీట్ ని తగ్గించుకోవచ్చు అనమాట. సో ఒక ప్లేట్లోకి, ఒక బౌల్లోకి మనం ఒక 2 స్పూన్స్ మీకు సరిపడంత. సో వీటిలో కొన్ని వాటర్ వేసుకొని 15 minutes నానబెట్టుకుందాం ఫస్ట్. సో ఇందులో కొన్ని వాటర్ పోసుకొని ఒక 15 minutes నానబెట్టుకుందామండి. ఏం లేదండి, సబ్జా గింజలతోనే ఒక డ్రింక్ అనమాట. ఆ డ్రింక్ వల్ల మనం బాడీలోని హీట్ తగ్గించుకోవచ్చు, అలాగే మనము మన వెయిట్ లాస్ ని కూడా అవ్వచ్చు అనమాట. సో హెల్దీ వెయిట్ లాస్ అవుతుంది, అలాగే ఈ సమ్మర్ లో బాడీలో హీట్ ని కూడా చాలా హెల్దీగా తగ్గించుకోవచ్చు అనమాట, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా. సో ఫస్ట్ తాటి బెల్లం అండి. సో ఇది షాప్లలో పౌడర్ లాగా దొరుకుతుంది, మామూలుగా రెగ్యులర్గా దొరికేది. సో ఎలా ఉన్నా దాన్ని ఫస్ట్ పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. సబ్జా గింజలు వీటిని 15 minutes వరకు నానబెట్టుకోవాలన్నమాట. సో నానబెట్టుకున్న సబ్జా గింజలు, అలాగే ఒక్క నిమ్మకాయ, అలాగే గ్లాస్ వాటర్. సో గ్లాస్ వాటర్ నేను కుండలోంచి వాటర్ తీసుకున్నానండి. ఎందుకంటే ఇప్పుడు ఉగాది ఎలాగ అయిపోయింది, అందరూ ఉగాది పచ్చడి చేసుకునే ఉంటారు, అందరూ కుండలోనే చేసుకుంటారు. సో ఫ్రిడ్జ్ వాటర్ తాగే కన్నా కుండలోని వాటర్ చాలా హెల్త్కి మంచిదండి. ఫ్రిడ్జ్ లో వాటర్ చాలా మందికి కోల్డ్ కాఫీ ఇవన్నీ అవుతూ ఉంటాయి అనమాట. సో కుండలోని వాటర్ తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది. సో నేను కుండలోని వాటర్ తీసుకున్నాను. సో సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి సింపుల్ గా చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ప్రాసెస్ చూద్దామా. తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేయండి. అలాగే మీ టేస్ట్ తగ్గట్టు నేను ఒక 2 స్పూన్స్ బెల్లం యాడ్ చేస్తున్నాను. సో బెల్లం తీసుకోవడం వల్ల మన మెటబాలిజం రేట్ అనేది పెరుగుతుందండి. సో దానివల్ల మనము మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ని, బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఈజీగా తగ్గించుకోవచ్చు అనమాట. సో ఇలా బాగా కలుపుకోవాలి. సో మనము పొడి చేసుకున్నాం కాబట్టి ఈజీగానే కరిగిపోతుంది. ఒక 2-3 minutesలో ఇలా బాగా కలిపేసుకుంటే బెల్లం అనేది బాగా కరిగిపోతుందండి. సో బెల్లంలో ఐరన్ అనేది కూడా ఉంటుంది అనమాట. సో హెల్త్కి చాలా మంచిది. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి, అవ్వాలనుకునే వాళ్ళకి చాలా హెల్త్కి మంచిది అనమాట. సో స్టమక్ చుట్టూ ఉన్న కొవ్వుని ఈజీగా కరిగిస్తుందండి బెల్లం. సో ఇలా బెల్లం అంతా కరిగిపోయే వరకు బాగా కలపాలి. సో ఇందులో 1/2 నిమ్మకాయ జ్యూస్ తీసుకోండి. ఇలా నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుందండి. అది మన బాడీలోని టాక్సిన్స్ అన్ని తీసేస్తుంది అనమాట. సో మన బాడీలో ఉన్న చెడు పదార్థాలు అన్నిటిని అది బయటకు తీసేస్తుంది అనమాట, విటమిన్ సి. ఒకసారి కలిపేస్తాం. సో ఇలా కంప్లీట్గా ఒక నిమ్మకాయని పిండేసుకో. బాగా కలిపేసుకున్నాక ఇందులోకి మీరు ముందే నానబెట్టి పెట్టుకున్న సబ్జా గింజను మీకు ఎన్ని కావాల్సి వస్తాయి నేను ఒక 3 స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి. సో
ఇలా యాడ్ చేసి బాగా కలిపేసుకోండి. సో ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే డ్రింక్ రెడీ అయిపోయిందండి. దీని ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదండి ఎంత ఈజీగా చేసుకోవచ్చు. సో ఇది మీ బాడీలోని హీట్ని తగ్గిస్తుంది. ఇందులో ఉన్న నిమ్మకాయ మీ బాడీలో ఉన్న టాక్సిన్స్ని తీసేస్తుంది. అలాగే బెల్లము మీ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. సో సబ్జా గింజలు మీ వెయిట్ లాస్ని కంట్రోల్ చేయడానికి చాలా యూస్ఫుల్ అనమాట. సో ఈ డ్రింక్ మీకు ఖచ్చితంగా తాగండి. మీ బాడీలో హీట్ని తగ్గించుకోండి. అలాగే వెయిట్ లాస్ని కూడా మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. సో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.